వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హంగామా షురు అయింది. రానున్న 2-3 నెలల్లోనే ఏపీ వ్యాప్తంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు సచివాలయం వర్గాల్లో భారీ కసరత్తు జరుగుతోంది. ఒకవైపు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణల ఫైల్స్ దుమ్ము దులుపుతుంటే, మరోవైపు రాజకీయ పార్టీలు తమ క్యాడర్ను, నాయకులను గ్రౌండ్ లెవెల్కి పరుగులు పెట్టిస్తున్నాయి. లోకల్ వార్లో సత్తా చాటాలని అధికార కూటమి తహతహలాడుతుంటే, మళ్లీ పల్లెల్లో పట్టు సాధించి సత్తా చాటాలని ప్రతిపక్ష వైసీపీ పావులు కదుపుతోంది. అసలు స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఈ 45 రోజుల పాటు ఏపీలో జరగబోయే పొలిటికల్ హైడ్రామా ఏంటి? ఎన్నికల కోసం ఏ పార్టీ ఎలాంటి అష్టశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూటమి సర్కార్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్తో ముందుకెళ్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ నుంచే ఎన్నికల హడావిడి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. కానీ పక్కా ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదన్న సచివాలయ వర్గాల సూచనతో ముందుగా ఓటర్ల జాబితా ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. ఎన్నికల సంఘం పెంచిన గడువు ప్రకారం జూలై 31 నాటికి ముసాయిదా జాబితా విడుదల కానుంది. దీనిపై ఆగస్టు 30లోగా అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 28 వరకు నోటీసులు జారీ చేస్తారు. ఫైనల్ గా అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా అఫీషియల్ గా బయటకు రానుంది. ఈ జాబితా వచ్చిన వెంటనే, అంటే అక్టోబర్ 2nd వీక్ నుంచి మున్సిపల్ ఎన్నికల నగర మోగించేందుకు సర్కార్ పక్కా ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత నవంబర్ 1st వీక్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, నవంబర్ 3 లేదా 4వ వారంలో సర్పంచ్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ పై క్లారిటీ రావడంతో ఇటు అధికార కూటమి ఒక్కసారిగా గేర్ మార్చింది. ఆదివారం సీఎం చంద్రబాబు పార్టీ కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమరశంఖం పూరించారు. జూలై 27 నుంచి ఏకంగా 45 రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పల్లె నిద్ర చేయాలని, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించారు. గడిచిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, యువతకు ఇస్తున్న ప్రాధాన్యత, పెట్టుబడుల రాక, ఉద్యోగ కల్పనలను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. మరోవైపు జనసేన, బీజేపీలు కూడా అదే జోరు చూపిస్తున్నాయి. భుజం ఆపరేషన్ తర్వాత రెస్ట్ తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. విజయవాడలో జరిగిన మీటింగ్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమాలకు క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారు. ఇక బీజేపీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహిస్తూ స్థానిక పోరులో కమలం జెండా ఎగిరేయాలని ఉవ్విల్లూరుతోంది. 3 పార్టీలు కలిసికట్టుగా పల్లె పోరుకు దండు కడుతున్నాయి. కూటమి దూకుడును అడ్డుకుని మళ్లీ స్థానిక సంస్థల్లో పాగా వేయాలని వైసీపీ అధినేత జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఏకంగా 90% స్థానాలు కైవసం చేసుకోవాలన్న టార్గెట్ తో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలు క్యాడర్తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కూటమి వైఫల్యాలను ఎండగడుతూ జనంలోకి వెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే వైసీపీకి ఇక్కడ ఒక అతిపెద్ద సవాల్ ఎదురవుతోంది. జగన్ పెడుతున్న సమావేశాలకు కొందరు కీలక నేతలు హాజరు కావడం లేదు. తమపై నమోదైన కేసుల వల్ల అరెస్టుల భయంతో కొందరు నేతల లోకల్ బాడీ ఎలక్షన్ లో యాక్టివ్ రోల్ పోషించేందుకు వెనుకడుగులు వేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అధికార పార్టీ దూకుడు తట్టుకొని నిలబడే నాయకత్వం కొరవడటం ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. చూసారుగా, ఏపీలో రాబోయే 2 నెలలు రాజకీయం ఎంత హీటెక్కబోతుందో. ఒకవైపు ఇంటింటికి కూటమి అంటూ 45 రోజుల పాటు ఊరూరా తిరిగేందుకు అధికార పక్షం రెడీ అయితే, పాత మ్యాజిక్ రిపీట్ చేసి 90% సీట్లు కొట్టాలని ప్రతిపక్ష వైసీపీ పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఈ స్థానిక ఎన్నికలు కేవలం సర్పంచ్, ఎంపీటీసీ సీట్ల కోసం కాదు. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే అసలు సిసలు పబ్లిక్ పల్స్. పల్లె ఓటరు నాడి ఎటువైపు ఉంది? పట్టణ ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నాడు? కూటమి ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా, లేక జగన్ వ్యూహాలు ఫలిస్తాయా? ఏపీ పల్లెల్లో ఎగరబోయే జెండా ఎవరిదో తెలియాలంటే మరో 2 నెలలు ఆగాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.